హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ రోజు మనం సర్వీస్ డిజైన్ గురించి కొంత డీపర్ అండర్స్టాండింగ్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ కి సర్వీస్ ఎక్స్పీరియన్స్ కి తేడా ఏంటో తెలుసుకుందాం. ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి ఒక యూజర్ కి ఒక టచ్ పాయింట్, అతనికి ఉండే ఒక టచ్ పాయింట్, ఇట్ కెన్ బి ఏ ఇంటర్ఫేస్. అది ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మన వాషింగ్ మిషన్ ఉంది, ఒక యూజర్ వాడుతున్నాడు, అదొక టచ్ పాయింట్. ఒక ఇంటర్ఫేస్ ని ఒక యాప్ లో ఒక యూజర్ వాడుతున్నాడు, అదొక టచ్ పాయింట్. సో ఒక టచ్ పాయింట్ యాంగిల్ లో మనం ఆలోచించినప్పుడు అది ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్. సర్వీస్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి ఫిజికల్ టచ్ పాయింట్, డిజిటల్ టచ్ పాయింట్స్ అన్నిలో మనం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అనేది ఆలోచించినప్పుడు అది సర్వీస్ ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది. ఇట్ కెన్ బి ప్లేసెస్, ఇట్ కెన్ బి ద పీపుల్, ఇట్ కెన్ బి ఇంటర్ఫేసెస్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. అన్ని కలుపుకుంటే సర్వీస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక సర్వీస్ డిజైన్ యాంగిల్లోకి మనం వచ్చినప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి స్విగ్గీ ఉంది. స్విగ్గీలో మనం చూసినప్పుడు కస్టమర్ జర్నీ మ్యాప్ చూస్తే, ఒక సర్వీస్ బ్లూ ప్రింట్ చూస్తే, వీటిల్లో తేడా ఏంటంటే ఒక యూజర్ ఒక ఫుడ్ ఆర్డర్ ఇవ్వటం ఒక జర్నీ మ్యాప్ అనుకుంటే, మనం సర్వీస్ బ్లూ ప్రింట్ లోకి వచ్చేటప్పటికి దీనిలో ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, కుక్స్ ఉంటారు, ప్యాకింగ్ ఉంటుంది, డెలివరీ బాయ్స్ ఉంటారు, రెస్టారెంట్ ఓనర్ ఉంటాడు. సో అందరు స్టేక్ హోల్డర్లు వాళ్ళ పర్పస్లు ఉంటాయి, వాళ్ళ గోల్స్ ఉంటాయి, వాళ్ళ జర్నీస్ ఉంటాయి. ఈ జర్నీస్ అన్నిట్లో ఎక్కడ తప్పు జరిగినా కస్టమర్ ఎక్స్పీరియన్స్ పోతుంది. కాబట్టే సర్వీస్ డిజైన్ లో ప్రతి టచ్ పాయింట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకనే చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం అంటే, ఒక ప్రోడక్ట్ లో డిజిటల్ ఎక్స్పీరియన్స్ బాగుంటే ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుంది. కుదరదు. సర్వీస్ ఎక్స్పీరియన్స్ బాగుంటేనే ఒక బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుంది. అందువల్లనే మనం ప్రతి టచ్ పాయింట్ ని, ఇట్ కెన్ బి ఎ ఫిజికల్ టచ్ పాయింట్, ఇట్ కెన్ బి ఎ డిజిటల్ టచ్ పాయింట్, మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ ఒక కస్టమర్ కి అదే స్విగ్గీ డెలివరీలోనో లేకపోతే జొమాటో డెలివరీలోనో ఒక ప్రాబ్లం వచ్చింది, అది ఇంకొక టచ్ పాయింట్. అదేంటి? కస్టమర్ సపోర్ట్. అక్కడ సరిగ్గా రెస్పాన్స్ లేకపోయినా కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ పోతుంది. అందుకనే ఇక్కడ మనము సర్వీస్ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ జర్నీ మ్యాప్ను మనం కన్సిడర్ చేసుకోవాలి, స్టేక్ హోల్డర్ జర్నీ మ్యాప్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి, పెయిన్ పాయింట్స్, ప్రతి చోట పెయిన్ పాయింట్స్ ఏమున్నాయో వాళ్ళతో మాట్లాడాలి. అందుకనే మనము సర్వీస్ డిజైన్ చేసేటప్పుడు యూజర్ సెంటర్డ్ అప్రోచ్ కావాలి. దీంతో పాటు కో క్రియేషన్ జరగాలి. అంటే ఎవరో మనం ఒక్కడమే కూర్చొని పనిచేసేస్తాము, మనమే డెసిషన్ తీసుకుంటాం అంటే కుదరదు. డెలివరీ బాయ్తో డిస్కస్ చేయాలి, డెలివరీ బాయ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం అర్థం చేసుకోవాలి. రెస్టారెంట్ వాడితో డిస్కస్ చేయాలి, రెస్టారెంట్ వాడితో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. యూజర్తో డిస్కస్ చేయాలి, వాడికి ప్యాకింగ్ లో ప్రాబ్లమ్ ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెలివరీ యాంగిల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ఇంటర్ఫేస్ దగ్గరకు వచ్చేటప్పటికి టెక్నికల్ వాళ్ళతో డిస్కస్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చూడాలి. అలాగే ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి ఫైనాన్స్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ అంటే మల్టిపుల్ పీపుల్, దేర్ జర్నీ మ్యాప్స్ ఆర్ కొలాబరేటెడ్ టు డెలివర్ ఎ ప్రాపర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో కీ ఎలిమెంట్స్ ఆఫ్ సర్వీస్ డిజైన్ ఏముంటాయి అంటే, నెంబర్ 1 యూజర్ సెంటర్డ్. అంటే మనం ఒక కస్టమర్ యొక్క నీడ్స్, బిహేవియర్స్ ని అండర్స్టాండ్ డీప్ గా చేసుకోవటం. రెండోది హోలిస్టిక్ అప్రోచ్. అంటే ఏంటి? ఒక ఎంటైర్ రేంజ్ ఆఫ్ సర్వీస్ మనం కన్సిడర్ చేసుకోవటం. అంటే ఒక సర్వీస్ కి ప్రీ సర్వీస్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, పోస్ట్ సర్వీస్ ఉంటుంది. 3 పార్ట్లు ఉంటాయి. ఈ 3 పార్ట్లని కవర్ చేయగలిగినప్పుడు మాత్రమే హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మూడో పాయింట్ కో క్రియేషన్. కో క్రియేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరితో కొలాబరేటివ్ అప్రోచ్ మనం తీసుకోవాలి. అంటే కొలాబరేషన్ యూజర్స్ కి, స్టేక్ హోల్డర్స్ కి, సర్వీస్ ప్రొవైడర్స్ కి, ఈ ముగ్గురు మధ్య బెస్ట్ గా ఉన్నప్పుడే మనకి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి మనం ఈ ముగ్గురుతో కొలాబరేట్ చేసుకుని డెసిషన్ మేకింగ్ చేయాలి. నాలుగోది ప్రోటోటైప్ టెస్టింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నామో ఆ సర్వీసెస్ కి మనం ఏదైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నామో దీన్ని ప్రతి స్టేజ్ లో చెక్ చేసుకోవాలి. ప్రోటోటైప్ చేయటం, టెస్ట్ చేయటం. చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, పెయిన్ పాయింట్స్ ఇంకా ఏమన్నా ఉంటే మనం ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ బెటర్ చేయటం వల్ల అదొక ఆపర్చునిటీ పాయింట్ గా మనకి కన్వర్ట్ అవుతుంది. ఇక లాస్ట్ది ఏంటంటే సీమ్లెస్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి? డిజిటల్ స్పేస్ లో, ఫిజికల్ టచ్ పాయింట్స్ లో అండ్ హ్యూమన్ సెంటర్డ్, హ్యూమన్ లెవెల్లో అన్నిటిలో కూడా ఎక్స్పీరియన్సెస్ బాగుండేటట్టు చూడటమే అండ్ అలైన్డ్ గా ఉండేటట్టు చూడటమే ఈ లాస్ట్ పాయింట్ యొక్క ఉద్దేశం. సో ఈ 5 పాయింట్లను కనుక మనం ఎఫెక్టివ్ గా అడాప్ట్ చేసుకోగలిగితే
సర్వీస్ డిజైన్ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది ఒక ప్రోడక్ట్. అప్పుడు మాత్రమే ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లాయల్ కస్టమర్ని బిల్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది, రిపీటెడ్గా మనకి అదే సెట్ ఆఫ్ యూజర్స్ మన దగ్గరకు వచ్చి మన ఎక్స్పీరియన్స్ని రిపీటెడ్గా తీసుకునే ఛాన్స్ వస్తుంది. Keep watching for more updates. We will come up with very deeper insights about service design in next few videos. Thank you so much for watching. Don't forget to like, share and subscribe.